ఆస్ట్రాలజీ ప్రకారం ఈ డిసెంబర్ 29వ తేదీ ఆదివారం నుండి ఒక వారం రోజుల పాటు తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే శుక్రుడి యొక్క రాశి మార్పు ప్రభావం మీపై ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 5వ స్థానంలో సంచారం చేస్తున్న శుక్రుడు తులారాశి వారికి అనుకూలమైన శుభయోగాలను అందిస్తున్నాడు. ఈ ఒక్క వారం మాత్రమే కాదు, దాదాపుగా ఒక నెల కాలం పాటు శుక్రుడు మీకు యోగదాయకమైన శుభాలను ఇవ్వనున్నాడు. పట్టిందల్లా బంగారం కానుంది అని చెప్పడానికి నిజంగా ఇది ఒక నిదర్శనం అవుతుంది. అంతేకాకుండా రవి మరియు రాహు యొక్క అనుకూలతలు కూడా లక్షణంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా శుక్రుడి యొక్క శుభ సంచారం వలన రాబోయే నెల మొత్తం తులారాశి వారు బాగా చురుగ్గా ఉంటారు. వివిధ రంగాల్లో ఉంటూ వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాలు చేస్తున్న వారికి వారి యొక్క ప్రతిభా పాటవాలను వెలుగులోకి తీసుకురావడానికి కాలం యోగదాయకంగా ఉంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు చక్కగా కలిసి వస్తాయి. బంధువులు, స్నేహితులు, తోబుట్టువులు, తల్లిదండ్రులు, సంతానం ఇలా అందరూ కూడా మీకే అనుకూలంగా ఉంటారు. వ్యాపారస్తులకు కానీ, ఇంట్లో వాళ్లకు కానీ, ఆఫీస్ వాళ్లకు కానీ ఎవరికైనా సరే వర్కింగ్ స్టాఫ్ని నియమించుకోవడానికి ఇది అనుకూలమైన సమయం అవుతుంది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ వారం మాత్రం తులారాశి వారికి ఆర్థికపరమైన అంశాలు అంత అనుకూలంగా లేవు. ఆరోగ్యపరంగా కూడా తగిన జాగ్రత్తలు అవసరమవుతాయి. చాలా తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఎదుటివారిని తక్కువగా అంచనా వేస్తే నష్టపోవడం ఖాయమనే చెప్పాలి. విద్యార్థులకు కూడా అంత అనుకూలంగా లేదు. కోపం మరియు ఆవేశం బాగా పెరుగుతాయి. ఈ వారం తులారాశి వారికి సోమవారం, మంగళవారం మరియు బుధవారాలు చక్కగా కలిసి వస్తాయి. అప్పుడప్పుడు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించండి. ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి చతుర్దశి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు, యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 8:50 నుండి 9:45 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ పనులకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం పొందడానికి ఈరోజు ఉదయం సూర్య భగవానుడికి నమస్కారం చేయాలి. అలాగే ఆర్ఘ్య ప్రదానం చేయాలి. తరువాత విష్ణు ఆలయం కానీ, వెంకటేశ్వర స్వామివారి ఆలయం కానీ, రామాలయం కానీ దర్శనం చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత పనులు ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ ఆదివారం రోజు మాస శివరాత్రి వచ్చింది కాబట్టి శ్రద్ధా భక్తులతోటి ఉమామహేశ్వరులను పూజించండి. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది కాబట్టి ఇంద్రాణి స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈరోజు విప్ర నారాయణులను పూజించాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.